సో హాయ్ ఫ్రెండ్స్, మ్యాట్ 2 మూవీ నుంచి అయితే ఫైనల్ గా ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే చాలా బాగుంది భయ్య. మెయిన్లీ ట్రైలర్ లో హైలైట్ ఏంటంటే కామెడీ భయ్య. కామెడీ అయితే టాప్ నాచ్ అయితే ఉంది. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఈ మూవీ స్టోరీలోనే చాలా సింపుల్ భయ్య. లడ్డుగడ పెళ్లి అయితే జరుగుద్ది. ఆ పెళ్లిని గ్రాండ్ సక్సెస్ చేద్దామని లడ్డుగడ ముగ్గురు ఫ్రెండ్స్ అయితే వస్తారు. కాకపోతే పెళ్లిలో వీళ్ళు ముగ్గురు ఏం చేసినా సరే పెంట జరుగుద్ది. పెళ్లి మధ్యలో లడ్డుగడ్ని గోవా తీసుకెళ్లిపోతారు. గోవాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుద్ది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ ఇన్సిడెంట్ నుంచి ఎలా బయటకు వచ్చారు, ఫైనల్ గా లడ్డుగడ పెళ్లి ఎలా జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ లైన్ భయ్య. ట్రైలర్ లో బీజం అయితే చాలా బాగుంది భయ్య. మెయిన్లీ వీళ్ళ నలుగురు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకో విషయం ఏంటంటే, ఈ మ్యాట్స్ కేర్ మూవీకి వెళ్ళినప్పుడు మీరైతే పెద్దగా స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళకండి భయ్య. అలా వెళ్ళారంటే మీరు పక్క డిసప్పాయింట్ అయితే అవుతారు. ఎందుకంటే ఈ మ్యాట్స్ కేర్ మూవీలో పెద్దగా స్టోరీ అయితే ఉండదు భయ్య. ఓన్లీ కామెడీ ఉంటుంది, ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ గా ఈ మూవీ ఎలా ఉంటుందో చెప్పాలంటే, ఒక జాతి రత్నాలు, ఒక డీజెటీలు ఇలా ఉంటుంది భయ్య. మూవీ అయితే మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. కామెడీ అయితే మనకు కావాల్సినంత అయితే ఉంటుంది భయ్య. మూవీలో ఫుల్ గా నవ్వుకోవచ్చు. ఒక 2 గంటల నవ్వుకోవాలంటే ఈ మ్యాట్స్ కేర్ మూవీకి వెళ్ళిపోండి భయ్య. లేదు మాకు మూవీలో స్టోరీ ఉండాలి, మంచి మంచి సీన్స్ అయితే ఉండాలి, మంచి సస్పెన్స్ సీన్స్ అయితే చాలా ఎక్కువగా ఉండాలి అంటే ఈ మూవీకి మీరైతే వెళ్ళకండి భయ్య. మీరు వెళ్ళారంటే పక్క డిసప్పాయింట్ అయితే అవుతారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ట్రైలర్ అయితే యాక్చువల్లీ నిన్న రిలీజ్ కావాల్సింది. కొన్ని కారణాల వల్ల ఈ మూవీ ట్రైలర్ అయితే పోస్ట్ పోన్ చేసి ఈ రోజు అయితే రిలీజ్ చేశారు భయ్య. ఈ మ్యాట్స్ కేర్ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ అయితే బాగుంది, కానీ ఈ ట్రైలర్ కంట ఈ మూవీ నుంచి వచ్చిన ట్రేజర్ చాలా బాగుంది భయ్య. ఎందుకంటే ఈ మ్యాట్స్ కేర్ మూవీ ట్రేజర్ నాకు అంత బాగా నచ్చింది. ట్రేజర్ లో ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ గానీ, కామెడీ గానీ, ఆ లాస్ట్ లో వచ్చిన డైలాగ్ గానీ అన్ని పర్ఫెక్ట్ గా ట్రేజర్ కి అయితే సెట్ అయ్యాయి భయ్య. ట్రైలర్ లో కూడా ఆ డైలాగ్స్ గానీ, ఆ కామెడీ సీన్స్ గానీ, ఆ లాస్ట్ డైలాగ్ గానీ ఇవన్నీ ట్రైలర్ లో కూడా యాడ్ చేశారు. ట్రేజర్ లో ఎలా అయితే యాడ్ చేశారో ట్రైలర్ కూడా అలానే యాడ్ చేశారు. కాకపోతే ఈ మూవీ ట్రైలర్ లో ఎక్కడో ఏదో చిన్న తగ్గింది అనిపించింది భయ్య నాకైతే మాత్రం. యాక్చువల్లీ మూవీ టీం అయితే ఈ మూవీ ట్రైలర్ ని అసలు రిలీజ్ చేయకూడదు అనుకున్నారు భయ్య. ఓన్లీ ట్రేజర్ ఆ ప్రమోషన్ తో ఈ మూవీని అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఎందుకు మూవీ టీం అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అవుతుందని మొన్న అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. కాకపోతే వాళ్ళు చెప్పిన డేట్ కి అయితే ట్రైలర్ అయితే రాలేదు. ఒక రోజు గ్యాప్ తో ఈ రోజు అయితే రిలీజ్ అయితే అయింది భయ్య. ఫైనల్ గా ట్రైలర్ మరీ బాగాలేదని కాదు, ట్రైలర్ అయితే బాగుంది భయ్య. కాకపోతే మనం పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ కి ఈ ట్రైలర్ అయితే రీచ్ అవ్వలేకపోయింది భయ్య. ఈ ట్రైలర్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే కామెడీ భయ్య. కామెడీ ప్లస్ డైలాగ్స్ అయితే టాప్ నాచ్ అయితే ఉన్నాయి. మెయిన్లీ ట్రైలర్ లో ఒక డైలాగ్ అయితే ఉంటుంది, మామ గోవాలో అందరు గలీజిన కొడుకులే ఉన్నారంటే మనోడు అంటాడు, అవును మామ తెలుగు వాళ్ళందరూ ఇప్పుడు గోవాలోనే తిరుగుతున్నారు అంటారు భయ్య. ఈ డైలాగ్ అయితే ట్రైలర్ కి హైలైట్. ఇలాంటి డైలాగ్స్ అయితే ట్రైలర్ లో చాలానే ఉన్నాయి భయ్య. ట్రైలర్ లోనే ఇలా ఉన్నాయంటే ఇంకా మూవీలో ఇంకెన్ని ఉంటాయో మరి. ఈ ట్రైలర్ చూసాక నాకైతే ఒకటే అర్థమైంది భయ్య, ఈ మూవీ స్టోరీ మొత్తం లడ్డుగాడి పెళ్లి చుట్టూరే తిరుగుతుంది. ఈ మూవీ స్టోరీలో అయితే చాలా సింపుల్ భయ్య. లడ్డుగాడి పెళ్లిని గ్రాండ్ సక్సెస్ చేయడానికి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అయితే వస్తారు. ఆ పెళ్లిలో వీళ్ళు ఏం చేసినా పెంట అయితే జరుగుద్ది. పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ జరుపుకుందామని లడ్డుగాడిని గోవా తీసుకెళ్లిపోతారు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. ఆ గోవాలో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు, ఫైనల్ గా లడ్డుగాడి పెళ్లి ఎలా జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ అని భయ్య. బేసిక్ గా మ్యాడ్ 1 స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక కాలేజీలో 9 ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళ నలుగురు కూడా ఒక్కొక్క ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు వస్తారనేది ఈ మ్యాడ్ 1 స్టోరీ అనమాట. అయితే ఇప్పుడు ఈ మ్యాట్స్ కేర్ మూవీ విషయానికి వస్తే, ఈ మ్యాట్స్ కేర్ మూవీ స్టోరీ అయితే టోటల్ గా డిఫరెన్స్ అయితే ఉంది భయ్య. ఓన్లీ లడ్డుగాడి పెళ్లి మీద ఉంటుంది ఈ మూవీ స్టోరీ లైన్ మొత్తం. ఎందుకంటే ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటేనే ఈ మూవీ స్టోరీ మనకి అర్థమైపోతుంది. ఓన్లీ లడ్డుగాడి పెళ్లి మీద ఈ మ్యాట్స్ కేర్ మూవీ స్టోరీ అయితే ఉంటుందని. ఈ మూవీ స్టోరీ అయితే బానే ఉంది భయ్య. ఇలాంటి కామెడీ జోనర్ మూవీస్ కి ఇలాంటి స్టోరీ అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సింపుల్ గా ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, జాతి రత్నాలు సినిమా అయితే చూసాం కదా, సేమ్ ఆ మూవీలోనే ఈ మూవీ కూడా ఉంటుంది భయ్య. ఎందుకంటే జాతి రత్నాల మూవీలో ముగ్గురు ఫ్రెండ్స్ అయితే బర్త్డే పార్టీకి అయితే వెళ్తారు. ఆ బర్త్డే పార్టీలో ఒక మనిషి అయితే చనిపోతాడు. ఆ మనిషి చనిపోవడంతో ఆ కేసు అనేది వీళ్ళ మీద అయితే పడుతుంది. ఆ కేసు నుంచి ఎలా బయటకు వచ్చారనేది జాతి రత్నాల మూవీ స్టోరీ భయ్య. మ్యాట్స్ కేర్ మూవీలో కూడా ముగ్గురు ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి అయితే వెళ్తారు. ఆ పెళ్లి నుంచి గోవాకి అయితే వెళ్తారు బ్యాచిలర్ పార్టీ జరుపుకుందామని. ఆ గోవాలో ఒక ప్రాబ్లం అయితే వీళ్ళకైతే క్రియేట్ అయితే అవుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు, ఫైనల్ గా లడ్డుగాడి పెళ్లి ఎలా జరిగింది అనేది ఈ మ్యాట్స్ కేర్ మూవీ స్టోరీ భయ్య. సేమ్ జాతి రత్నాల మూవీ స్టోరీ లానే ఈ మ్యాట్స్ కేర్ మూవీ స్టోరీ ఉంటుందని నేను అందుకే అన్నాను. చూడాలి మరి, ఈ మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది ఈ మూవీ స్టోరీ ఏంటనేది. నాకు తెలిసి నేను చెప్పినట్టే ఉంటుంది భయ్య మోస్ట్లీ. ఏదేమైనా సరే మ్యాడ్ 1 నార్మల్ మూవీగా రిలీజ్ అయ్యి కొన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేసి ఒక బ్లాక్ బస్టర్ మూవీగా ఆ మూవీ అయితే నిలిచింది భయ్య. ఈ మ్యాడ్ 2 మూవీ ఎలా ఉంటుంది అనేది ఇంకా చూడాలి మరి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మ్యాట్స్ కేర్ మూవీ సెన్సార్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసుకుంది భయ్య. సెన్సార్ టీమ్ అయితే ఈ మూవీకి U/A సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. ఈ మూవీ సెన్సార్ టాక్ అయితే బయటకు వచ్చింది. సెన్సార్ టీమ్ ఈ మూవీ చూసి ఏం చెప్పారంటే, మూవీ పక్కా బ్లాక్ బస్టర్ కొడుతుంది అని చెప్పారంట. నేను కూడా అదే అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే దీనికి ముందు వచ్చిన ట్రీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. నెక్స్ట్ మ్యాడ్ 1 కి కొద్దిగా హైప్ అయితే ఉంది కాబట్టి, ఈ మ్యాడ్ 2 కి అయితే నార్మల్ గా ఇప్పుడు ప్రెజెంట్ హైప్ అయితే లేదు. మ్యాడ్ 1 మీద మ్యాడ్ 2 కి భారీగా హైప్ క్రియేట్ అయింది భయ్య. ప్రెజెంట్ ఈ మ్యాట్స్ కేర్ మూవీకి ఉన్న హైప్ వల్ల డే 1 అయితే ఈ మూవీకి మంచి కలెక్షన్స్ వస్తాయి భయ్య. ఇంక ఈ మూవీకి పోటీగా మన నితిన్ నటించిన రాబన్ హుడ్ మూవీ అయితే ఉంది. ఆ మూవీ నుంచి కూడా ట్రైలర్ అయితే వచ్చింది. ఆ మూవీ ట్రైలర్ కూడా చాలా బాగుంది భయ్య. ఇంకా రాబన్ హుడ్ మూవీలో చాలా పెద్ద క్యాస్ట్ అయితే ఉంది. ఏకంగా డేవిడ్ వార్నరే ఉన్నారు ఆ మూవీలో. రాబన్ హుడ్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ కొట్టేటట్టే ఉంది. రాబన్ హుడ్ మూవీని తట్టుకుని ఈ మూవీ హిట్ అవుతుంది అంటారా? ప్రెజెంట్ మూవీ అయితే హిట్ అయ్యేటట్టే కనిపిస్తుంది. ఈ మూవీ హిట్ అవుతుందా లేదంటే ఫట్ అవుతుందా అనేది ఇంక ఈ మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది భయ్య. ఓవరాల్
ఓవరాల్ గా ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ అయితే బాగుంది. మరి ఈ ట్రైలర్ మీరు చూసింటే మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఇది భయ ఈ మ్యాట్స్ కేర్ మూవీ ట్రైలర్ రివ్యూ అయితే ఈ వీడియోని అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ ప్లీజ్.